ఈ కాఫీ కబుర్లు ఛానల్ ముందుకొచ్చినందుకు ముందుగా వారిని అభినందిస్తున్నాను. దాని తర్వాత ఏమిటంటే మనం ఇప్పుడు తెలుసుకోవాల్సింది ఏంటంటే మన సమాజం ఎప్పుడు మారుతుంది. ఇదివరకు సమాజంలో మన కుటుంబ వ్యవస్థ వేరు. ఇప్పుడు కుటుంబాలు ఎవరికి వాళ్ళు సెపరేట్‌గా ఉంటూ పిల్లలు వేరే వెళ్తున్నారు. ఇది మనం ఫ్యాక్టు. దీన్ని పరిగణలోకి ఉంచుకుని మనం దాని ప్రకారం వెళ్తుండాలి. దాని తర్వాత ఒక కుటుంబం అంటే మన చుట్టూ ఉన్నవాళ్ళు కూడా మనం కుటుంబంగా చూసుకుని వాళ్ళందరితోటి కలిసి అక్కడ సమస్యల్ని అక్కడ కుటుంబంలో పరిస్థితుల్లో ఉంటే మనం ఒంటరిగా ఉన్న ఫీలింగ్ ఎప్పుడూ రాదు. అది నాకు ఇంతవరకు ఆ ఫీలింగ్ ఎప్పుడూ రాలేదు. అందుచేత నేను అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే తన చుట్టూ ఉన్న పరిస్థితులు అందరినీ ఒక సమాజం కింద ఆలోచించుకుని వాళ్ళతో కలిసి ఉండవలసిందిగా నేను కోరుతున్నాను. రెండవది ఏంటంటే టెక్నాలజీ చాలా పెరిగింది. ఇదివరకు ఏంటంటే కుటుంబ సభ్యులు ఎక్కడో దూరంగా ఉంటే ఉత్తరం రాస్తే వారం రోజులు 10 రోజులకు ఉత్తరం అందేది. ఇప్పుడు అలా కాదు, వెంటనే టెలిఫోన్లో మాట్లాడుతున్నాం, వీడియో కాల్ చేస్తున్నాం. దాని తర్వాత ఇప్పుడు మనకు అవసరాలు, ఇప్పుడు ముఖ్యంగా ఆరోగ్య అవసరాల గురించి మాట్లాడుతున్నాం. ఇప్పుడంటే అంతా డబ్బు మీదే. ఆరోగ్యం కూడా హాస్పిటల్కి వెళ్ళాలంటే డబ్బులు కావాలి. ముఖ్యంగాను డబ్బులు మనకి విదేశాల్లో ఉన్న మన కుటుంబ సభ్యులు ఆ విషయంలో చాలా ముందుకొచ్చి మనకి చాలా సహాయం చేస్తున్నారు. అది మనం ఒక ప్లస్ పాయింట్గా మనం కూర్చుకుని మనం ముందుకు వెళ్తూ ఉన్న పరిస్థితులు చేసుకుంటే మనకెప్పుడు ఈ ఫీలింగ్ ఉండదని, అందరినీ కూడా మనం ఒంటరిగా ఉండిపోయాం పిల్లలు లేరు అని ఫీలింగ్తో ఉండకుండా చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో అందరూ కలిసి కుటుంబంగా ఉంటేనే మనం సరదాగా ఉండగలమని నేను కోరుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు కాఫీ కబుర్ల వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను.